ప్రపంచంలోని దేశాల్లో తాగే టాప్ 38 కాఫీల జాబితాలో మన దేశపు ఫిల్టర్ కాఫీ రెండో ర్యాంక్ సాధించుకుంది. మొదటిది క్యూబన్ ఎస్ప్రెస్సో అయితే రెండోది మన ఇండియన్ ఫిల్టర్ కాఫీ అవడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా దక్షిణ భారతదేశపు ఫిల్టర్ కాఫీ అవడంతో ఆ టేస్ట్ దాని సొంతమైంది. కాఫీని తయారు చేసే విధానంలో ఉపయోగించే ప్రత్యేక ఫిల్టర్, సరిపడా పాళ్లలో పాలు, చక్కెర అట్లాగే మిగతా మిశ్రమాలు ఇండియన్ ఫిల్టర్ కాఫీకి ఆ రుచిని తెచ్చిపెట్టాయి. ఇది మనకు గర్వకారణంగా ఉంటుందని చెప్పాలి. తరచి చూస్తే కాఫీ అన్నది మన దేశానికి చెందిందే కానే కాదు. వాస్తవానికి కొందరు దానికి ఎంతగా అలవాటు పడిపోయారంటే కాఫీ వాసన తగిలితే చాలు లాలాజలం ఊరిపోతుంది. టేస్ట్ చేయకుండా అస్సలు వదిలిపెట్టరు. చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తాగందే రోజు మొదలు కాదు. మనమే కాదు, ప్రపంచంలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. నాలికపై కాఫీ పడగానే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఇలాంటి కాఫీల్లో ఎన్నెన్నో వెరైటీలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి కాఫీ తయారు చేసే పద్ధతులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ అత్యుత్తమ కాఫీలకు సంబంధించి ఓ జాబితాను రిలీజ్ చేసింది. అంటే అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా తమ న్యాయ నిర్ణేతలను పంపించి అక్కడి కాఫీలను స్వయంగా రుచి చూపించి పాయింట్లు ఇవ్వడం జరిగింది. అలా నిర్ణేతలు నిర్ణయించబడినటువంటి వాటిల్లోంచి 38 కాఫీలకు అర్హత దక్కింది. అందులో టాప్ 10 కాఫీల్లో మన దేశానికి చెందిన ఫిల్టర్ కాఫీకి సెకండ్ ప్లేస్ కలగజేసింది టేస్ట్ అట్లాస్ సంస్థ. అయితే ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమ మొదటి ర్యాంక్ సాధించిన కాఫీ గురించి కూడా చెప్పుకోవాలి. లేదంటే ఈ స్టోరీ అసంపూర్తిగా ఉన్నట్టే. మీకు తెలుసా, మొదటి స్థానం మనం ముందు చెప్పుకున్నట్టు క్యూబా దేశానిదే. ఆ దేశంలో లభించే డార్క్ రోస్ట్ కాఫీ అంత టేస్టీగా ఉంటుంది. అందుకే నెంబర్ 1 స్థానాన్ని క్యూబా దేశం ఎగరేసుకుపోయింది. క్యూబన్ కాఫీ తయారీలో ఎక్కువగా పంచదారను ఉపయోగిస్తారు. అందుకే క్యూబన్ ఎస్ప్రెస్సో కాఫీ తీయగా మధురంగా ఉంటుంది. చక్కెర, డార్క్ రోస్ట్ కాఫీతో ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో కాఫీ మేకర్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ కాఫీ పైన లేత గోధుమ రంగుతో నురగ వస్తుంది. కాఫీ కాచేటప్పుడు ఇందులో చక్కెర కలుపుతారు. అయితే ఏ దేశానికి సంబంధించి ఆ దేశపు నేలను బట్టి కాఫీకి రుచి వస్తుంది. అంతేకాదు, కాఫీ తయారు చేసే విధానాన్ని బట్టి కూడా ఆ టేస్ట్ వస్తుంది. మొత్తంగా కాఫీకి అంతటి రుచి ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దానికి ఇంతగా ఆదరణ ఉంది. ఇంకో విషయం మీకు తెలుసా, మన దక్షిణ భారతదేశంలో తయారు చేసే ఫిల్టర్ కాఫీ రుచి అంతగా పాపులర్ కావడం వెనుక దాని తయారీ విధానం కూడా ఒకటి. మన వాళ్ళు కాఫీ ఫిల్టర్ యంత్రాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ మెషిన్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారవుతుంది. అందులో 2 గదులు ఉంటాయి. పై భాగంలో చిల్లులుగా ఉండి దిగువ భాగంలో కాఫీ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. దిగువన నెమ్మదిగా కాఫీ చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ కాఫీ తయారీ విధానం అత్యంత ప్రాచుర్యం పొందింది. అనేక మంది రాత్రిపూట కాఫీ ఫిల్టర్ను ఏర్పాటు చేసుకొని ఉదయాన్నే తాజాగా కాఫీని తయారు చేసుకుంటారు. ఈ కాఫీ మిశ్రమంలో వెచ్చని పాలు, చక్కెర కలుపుతారు. ఈ కాఫీ స్టీల్ లేదా ఇత్తడితో చేసిన చిన్న గాజు లాంటి టంబ్లర్లోనే సర్వ్ చేస్తారు. అలాగే దబారా అనే చిన్న గిన్నె లాంటి సాసర్ కూడా ఉంటుంది. కాఫీని ఇతరులకు అందించే ముందు తరచుగా ఒక పాత్రలో నుంచి మరొక పాత్రలోకి కలుపుకుంటూ పోస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కాఫీ చక్కగా బ్లెండ్ అవుతూ నురగతో అందంగా కనిపిస్తుంది. టేస్ట్ అట్లాస్ ప్రకటించినటువంటి టాప్ రేటింగ్ కాఫీల 10 ర్యాంకుల జాబితాలో మిగిలిన దేశాల కాఫీల సంగతి కూడా ఒకసారి తెలుసుకుందాం. మొదటి స్థానం క్యూబాకు, 2వ స్థానం ఇండియన్ ఫిల్టర్ కాఫీ కొట్టేయగా, 3వ స్థానం గ్రీసు దేశానికి చెందినటువంటి ఎస్ప్రెస్సో ఫ్రెడో దక్కించుకుంది. ఆపై 4వ స్థానం ఫ్రెడో క్యాపిచినో దక్కించుకోగా, 5వ స్థానం ఇటలీకి చెందినటువంటి క్యాపిచినోకు దక్కింది. టర్కీకి చెందిన టర్కిష్ కాఫీకి 6వ స్థానం, 7వ స్థానంలో రెస్ట్రెట్టో కాఫీ, 8వ స్థానంలో మళ్ళీ గ్రీస్ దేశానికి చెందినటువంటి ఫ్రాపే కాఫీకి దక్కింది. 9వ స్థానం జర్మనీకి చెందినటువంటి ఐస్ కాఫీ దక్కించుకోగా, 10వ స్థానం వియత్నా ఎగరేసుకుపోయింది. అక్కడి ఈ కాఫీని వియత్నామీస్ ఐస్డ్ కాఫీ అంటారు. చల్లగా ఉంటుంది. ప్రపంచంలో ఎంతో మందిని తన రుచితో కట్టిపడేస్తున్న కాఫీ పుట్టుకకి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అమెరికాలోని నేషనల్ కాఫీ అసోసియేషన్ ప్రకారం కాఫీ ప్రప్రథమంగా ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో పుట్టిందని చెబుతారు. అక్కడి నుంచే ఇతర దేశాలకు కాఫీ వ్యాప్తి చెందింది. ఈ ప్రాంతంలోని ఒరోమో తెగకు చెందినటువంటి పూర్వీకులు మొదటిసారిగా కాఫీని గుర్తించారు. కల్డి అనే ఓ పశువుల కాపరి తను పెంచుకుంటున్నటువంటి మేకలు ఒక రకమైనటువంటి మొక్కల్ని తిన్నప్పుడు చాలా చురుకుగా ఉండడాన్ని గమనించాడు. దాంతో ఆ మొక్కల గింజల్లో ఏదో శక్తి ఉందని నమ్మి వాటిని పానీయంగా తయారు చేసి తాగడం స్టార్ట్ చేశాడు.
ఇది ఆ నోట ఈ నోట పాకడంతో ఊరంతా అలాగే చేశారు. కాలక్రమంలో ఈ కాఫీ ఇథియోపియా నుంచి అరేబియాకు చేరుకుంది. కఫే అనే జాతికి చెందినటువంటి మొక్కల గింజల నుంచి తయారు కావడంతో ఈ పానీయానికి కాఫీ అనే పేరు వచ్చింది. ఇది మన దేశానికి ఎలా వచ్చిందనడానికి కూడా ఓ కథ ఇప్పుడు ప్రచారంలో ఉంది. 16వ శతాబ్దంలో ఓ సూఫీ సన్యాసి అయినటువంటి బాబా బుదాన్ 7 కాఫీ గింజల్ని అరేబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చాడంట. ఆయన వాటిని కర్ణాటకలోని చిక్మంగళూరులో తన ఆశ్రమంలో నాటడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొదలైనటువంటి కాఫీ ప్రస్థానం భారతదేశ వ్యాప్తంగా విస్తరించిందంట. ఇథియోపియాలో మొదలైనటువంటి కాఫీ ప్రయాణం మొదట కర్ణాటకకు చేరి దేశమంతా విస్తరించింది అన్నమాట. ఇప్పుడు 75 దేశాల్లో కాఫీని వాణిజ్య పంటగా పండిస్తున్నారు. రుచిని బట్టి ప్రపంచంలో ఖరీదైనటువంటి కాఫీలున్నాయి. 2016 ఏప్రిల్లో నేషనల్ జియోగ్రఫిక్ ప్రచురించినటువంటి ఒక కథనం ప్రకారం ప్రపంచంలోనే ఖరీదైన కాఫీగా కోపిల్ వాక్ అనే బ్రాండ్ నిలిచింది. పునుగు పిల్లి విసర్జితాలతో ఈ కాఫీ పంటను సాగు చేస్తారు. అందుకే ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీంతో పాటు ఏనుగు విసర్జితాల నుంచి తయారు చేసేటువంటి బ్లాక్ ఐవరీ కాఫీ, పనామా దేశం కొండల్లో పండే ఎస్మెరాల్డా స్పెషల్ కాఫీ, ఫ్రాన్స్లో లభ్యమయ్యేటువంటి సెయింట్ హెలెనా కాఫీ, లాటిన్ అమెరికా కొండల్లో పండించేటువంటి ఎల్ ఇన్జెట్రోల్ కూడా ఈ ఖరీదైన కాఫీల జాబితాలో ఉన్నాయి. మన దేశం విషయానికి వస్తే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అరకు ప్రాంతంలో లభించే కాఫీ టాప్ బ్రాండ్స్లో ఒకటిగా నిలిచింది. 100 ఏళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఈ కాఫీ రకం ప్రపంచంలోనే తనదైన ముద్ర వేసుకుంది. సేంద్రియ పద్ధతుల్ని వీడకుండా గిరిజనుల చేత పండుతోంది కాబట్టి దానికి అరకు కాఫీ అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. గిరిజన కుటుంబాల్లో ఎక్కువ మంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వాళ్ళంటూ ఉండరు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. 1975 నుంచి 85 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రియ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలైంది. కాఫీలో ఉండే కెఫైన్ అన్నది మంచిది కాదని అంటారు కొందరు. అయితే రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫైన్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది మనిషికి వేరువేరుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో షుగర్ ఇంటేక్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి వంటివి తలెత్తొచ్చు అని చెబుతున్నారు. కాగా టెస్ట్ అట్లాస్ ఈ ఫిల్టర్ కాఫీ 2వ స్థానంలో రావడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం మార్చిలో రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్స్ లో కూడా ఫిల్టర్ కాఫీకి 2nd ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఈ నెలలో సౌత్ ఇండియాకి చెందినటువంటి ఫిల్టర్ కాఫీకి నెంబర్ 1 ర్యాంక్ వస్తే అది మన దేశానికి నిజంగా గర్వకారణమని అందరూ అభిప్రాయపడుతున్నారు.